హాయ్ అందరికి వెల్కమ్ టు గిరిజ్యోతి కిచెన్. చాలా మంది చేపల పులుసును మిడిల్ పార్ట్ తోనే ఎక్కువ చేస్తుంటారు. చేపలో ఉండే మధ్య పీస్ కన్నా దాని తలకాయతోనే చేపల కూర అనేది టేస్ట్ వస్తుందని చాలా మంది తెలియదు. ఫిష్ బాగా తినే వాళ్ళకు ఈ చేప తలకాయ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. ఈ చేప తలకాయ వేయడం వల్లనే ఫిష్ కర్రీకి అనేది ఎక్కువ టేస్ట్ వస్తుంది. ఇది తినే వాళ్ళకే తెలుస్తుంది ఎక్కువ దీని టేస్ట్. ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్న వాళ్ళు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఫిష్ కర్రీ కోసం అయితే ఫస్ట్ ఫిష్ లను సాల్ట్ వేసి కడిగి వీటిని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మసాలా కోసం ఒక గిన్నెలో ఆయిల్ వేసి దీంట్లో ఆనియన్ ముక్కలు పెద్ద పెద్ద కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు కూడా వేసి ఇవి కొద్దిసేపు కలిపి ఇవి మగ్గిన తర్వాత వీటిని చల్లారనియాలి. ఇప్పుడు కడాయిలో ఒక కొబ్బరి తీసుకొని దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసి దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. మసాలాకు 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ గసాలు థిక్నెస్ కోసం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులోనే హోల్ గరం మసాలా వేసుకోండి. చెక్క, లవంగ, ఇలాచి, మిరియాలు, సాజీరా ఇవన్నీ లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు టమాటా, ఆనియన్, ఇందులోనే కొబ్బరి, అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసి దీన్ని పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో కర్రీకి సరిపడా ఆయిల్, ఇందులోనే సాజీరా, పచ్చిమిర్చి ముక్కలు వేసి ఇవి కొంచెం వేగినాక కరివేపాకు, ఇది మొత్తం వేగినాక ఇందులో ఆనియన్ టమాటా పేస్ట్ వేసి దీన్ని కలిపి మూత పెట్టి కొద్దిసేపు మగ్గనిచ్చి ఆయిల్ పైకి తేలింది కదా, ఇది కొంచెం మగ్గింది. ఇప్పుడు దీంట్లో మన టేస్ట్ తగ్గట్టు సాల్ట్, పసుపు, కారం పొడి ఇవన్నీ వేసి మొత్తం మరొకసారి కలిపి ఈ కారం, ఉప్పు, కారం మొత్తం ఈ మసాలాకు పట్టేంత వరకు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు మగ్గించాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు. ఆయిల్ పైకి తేలింది కదా, దీన్ని ఒకసారి కలిపి ఇందులో చింతపండు రసం వేసి కలిపి మన గ్రేవీకి సరిపడా వాటర్ పోసుకోండి. ఇది 2-3 పొంగులు పొంగిన తర్వాత దీంట్లో మనం ఫస్ట్ రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిసేంత వరకు దీన్ని కలిపి దీన్ని ఒక పొంగు వచ్చిన తర్వాత దీంట్లో ఫిష్ తల, తోక 2 వేసి ఇదొక 2 నిమిషాలు దీన్ని ఉడికించి దీంట్లో సన్నగా కట్ చేసిన పుదీనా, కొంచెం కొత్తిమీర కూడా వేసి దీన్ని ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆపేసేయాలి. ఫిష్ కర్రీ చేసేటప్పుడు కర్రీ అనేది చాలా పలసగా ఉండేటట్టు చూసుకోండి, ఎందుకంటే అది చల్లబడే కొద్దీ చిక్కబడుతుంది. స్టవ్ ఆపినాక 10 నిమిషాల తర్వాత చూడండి, పులుసు అయితే చిక్కబడింది, పైన ఆయిల్ కూడా మంచి తేలింది, మంచి కలర్ వచ్చింది. ఈ ఫిష్ కర్రీ అన్నంలోకి అయినా, చపాతి, జొన్న రొట్టెలకి దేంట్లోకి తిన్నా చాలా టేస్ట్ గా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.